number 13691, Minister for Home. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు లేదండి. విషయం ఏంటంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గాంజా డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపాలని ఒకే ఒక ఉద్దేశంతో లాస్ట్ గవర్నమెంట్లో ఉన్న తప్పిదాలను సరిచేసుకుంటూ గాంజాకి డ్రగ్స్ బాధితున్న ఈ విద్యార్థులు కానీ యువకులు కానీ ఎవరు బారిన పడకుండా ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈగల్ అని చెప్పి ఒక సపరేట్గా ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి దానికి విధి విధానాల గురించి కూడా మేము సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకుని సబ్ కమిటీలో మంత్రులు 5 మంత్రులతో కూడిన సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల సుమారుగా చాలా చోట్ల గంజాయి సాగు అనేది తగ్గింది. అదేవిధంగా మనకి చూసుకుంటే అధ్యక్ష, ఎన్డీపీఎస్ కేసులు అధ్యక్ష ఇప్పటి వరకు అరెస్ట్ అయిన నిందితులు చూసుకుంటే కంపారిజన్ చూసుకుంటే 1/10/2023 నుంచి 31/5/2024 వరకు 1995 మందిని అరెస్ట్ చేస్తే 1/6/24 నుంచి 31/1/2025 వరకు 2513 మందిని అరెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఓవరాల్ గా డ్రోన్ కార్పొరేషన్ ద్వారా ఒక డ్రోన్ కల్చర్ తీసుకొచ్చి కల్టివేషన్ కూడా మాక్సిమం కల్టివేషన్ ని కూడా ఎక్కడ కూడా జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకున్నాం అధ్యక్ష. కల్టివేషన్ స్థాయి కూడా చాలా తగ్గింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, బి ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష, సి ప్రశ్నకి లేదండి. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం కొన్ని కేసులు నమోదు చేయడం అయింది. అది 1వ అనుబంధంలో ఉంచడం అయింది అధ్యక్ష. మాదక ద్రవ్య నిర్మూలన కిందాకే చెప్పాను అధ్యక్ష మీకు. ఒక ఈగల్ అని చెప్పి ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పి ఒక సపరేట్ గా ఒక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసి ఆ టాస్క్ ఫోర్స్ కి కూడా 30% ఫిట్మెంట్ ఇచ్చి వాళ్ళకి వెహికల్స్, సీసీ కెమెరాస్, డ్రోన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం వాళ్ళకి అప్పచెప్పి ఎక్కడ కూడా వాళ్ళకి కోఆర్డినేషన్ మిగతా డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేషన్ చేసుకుని వాళ్ళు వెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తుంది అధ్యక్ష. మాక్సిమం గాంజాయి డ్రగ్స్ విషయంలో ఉక్కుపాదం మోపడమే కాదు అధ్యక్ష, ఇప్పటికీ కూడా కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉంది అధ్యక్ష. మీకేమన్నా సప్లిమెంటరీ ఉందా చెప్పండి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్యార్థులు కానీ యువత కానీ చాలా మాదక ద్రవ్యాలకి, గంజాకి, డ్రగ్స్ కి బాగా అలవాటు అయిపోయారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష చెప్పనివ్వండి అధ్యక్ష, నేను మాట్లాడినివ్వండి అధ్యక్ష. అధ్యక్ష మాట్లాడివ్వండి అధ్యక్ష. ఎందుకంటే గత ఎన్నికలలో మా ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఇజ్రాయెల్ గారు సార్, ఇప్పుడు మీకు దీని మీద ఏమైనా డౌట్స్ ఉండి మాట్లాడండి. కాంట్రవర్సీ లేదు సార్. 100 రోజుల్లోనే ఈ రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తాము, డ్రగ్స్ లేకుండా చేస్తాము, గంజాయి ముట్టుకునేవాడు ఉంటే కనుక ఈ భూమి మీద లేకుండానే చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మాట్లాడటం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష చెప్పనివ్వండి అధ్యక్ష, మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలోనే మనకి గుంటూరులో కేసు నమోదైంది అధ్యక్ష కొకైన్ మీద. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే స్వయాన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మా నియోజకవర్గం చెందిన వారి అధ్యక్ష రామచంద్రపురంలో ఏటుగట్టు మీద వారు కాన్వాయ్ వెళ్తుంటే 4 యువకులు విపరీతమైన గంజా తీసుకుని ఆ వెహికల్ అడ్డొచ్చి నానా హంగామా చేసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. 100 రోజులు మీరు గంజా లేకుండా డ్రగ్స్ లేకుండా చేస్తాననేటువంటి పెద్ద మనుషులు 3 రోజులు అయింది అధ్యక్ష. అధ్యక్ష రిహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు అధ్యక్ష. ఎక్కడ ఏర్పాటు చేశారు అధ్యక్ష? మీరు గంజా మీద ఎక్కడైనా, డ్రగ్స్ మీద యువతకి ఎవరికైనా కౌన్సిలింగ్ ఇస్తున్నారా? కౌన్సిలింగ్ ఇస్తుంటే ఏ సెంటర్లు ఇస్తున్నారో తెలియపరచాలి అధ్యక్ష. మరి మేడం గారు స్వయాన మేడం గారి మీద ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు అధ్యక్ష అన్నారు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో హోంమంత్రి గారు విప్లవయ్యారు, ఆ శాఖ నేను తీసుకుంటే కనుక, ఎందుకంటే మా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రి గారు కాబట్టి మాకు కూడా ఇప్పుడు బాధేసింది అధ్యక్ష. ఆమె ఫెయిల్ అయింది, ఆ శాఖ నేను తీసుకుంటే వేరే ఉంటానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అధ్యక్ష. ఇక్కడ జరగట్లేదు, నిత్యము కూడా అధ్యక్ష ఇష్యూ నన్ను నో సీరియస్ రిజర్వేషన్ ఉంది అధ్యక్ష. అధ్యక్ష
అధ్యక్ష ఓకే ఓకే అధ్యక్ష కూర్చోండి 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 ఇజ్రాయల్ గారు కూర్చోండి ఇజ్రాయల్ గారు కూర్చోండి రాండి కూర్చోండి కూర్చోండి అధ్యక్ష హౌస్ ని తప్పుదారి పట్టిస్తున్నారు గౌరవ సభ్యులు. ఉప ముఖ్యమంత్రి గారు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ గురించి మాట్లాడారు. మాడదంటే ఓపెన్ చేద్దాం. ఒక్క నిమిషం, నిన్న గోట మళ్ళీ మా తల్లిని అవమానిస్తూ ఒక వైకాపా కార్యకర్త కమెంట్ పెట్టాడు. నిన్న కూడా మాడదాం, వీఆర్ రెడీ టు డిస్కస్. అట్లవుతాయి. ఇష్యూ అది కాదు. ఇష్యూ ఈరోజు గంజాయి గురించి. ఇది చాలా సీరియస్ ఇష్యూ అధ్యక్ష. సబ్ కమిటీ వేసాం, గౌరవ మంత్రి గారు చాలా స్పష్టంగా సమాధానం ఇస్తున్నారు. సబ్జెక్ట్ మాట్లాడమనండి. కానీ ఇట్లా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇటు చెప్పారు, ముఖ్యమంత్రి గారు అటు చెప్పారు. ఆ సబ్జెక్ట్ దేని గురించి చెప్పారు, డ్రగ్స్ గురించి చెప్పారా, దేని గురించి చెప్పారో తెలియకుండా మాట్లాడడం కరెక్ట్ కాదని దయచేసి చైర్మన్ గారిని విజ్ఞప్తి చేసుకుంటారు. రవీంద్ర బాబు